ఇద్దరు యువ నాయకుల్లోనే అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యూచర్‌లో సీఎం అయ్యే యోగం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే గ్రహబల పరంగా. అంటే నేను ఏమంటానంటేనండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే యోగం ఉంది. ఉందండి? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఉంది. లోకేష్ గారికి లేదు అని నేను అనను గానీ, ఆయనకు కూడా ఉంది. అంటే వెంటనే అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన గ్రహస్థితులు చాలా బాగున్నాయి. అంటే లోకేష్ గారి కంటే ముందరగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యోగం ఉందండి. ఆ ఎక్కువ బలం ఉంది. సందర్భాన్ని బట్టి ఇప్పుడు మనము ఇప్పుడు ఇంకా చంద్రబాబు అవుతున్నారు కాబట్టి మనం ఇవి అనడానికి అందుకే లేదు. ఫ్యూచర్‌లో అన్నానండి. ఇద్దరికీ యోగం ఉంది. ఇద్దరికీ అయ్యే యోగం ఉన్నది. కాకపోతే కొంచెం ముందు పవన్ కళ్యాణ్ గారికి అయ్యే యోగము అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆ పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు ఉంటాయి. గురుగారు చివరిగా అంటే కూటమి నాయకుల గ్రహబల పరంగా వాళ్ళకు కూడా చాలా పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది అని అన్నారు కదండీ మీరు. సో, ఆ గ్రహబలం అటు మోదీ గారు కావచ్చు అంటే బీజేపీ పెద్దగా, తర్వాత ఇక్కడ టీడీపీ పెద్దగా చంద్రబాబు గారు కావచ్చు, జనసేన పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వీళ్ళ గ్రహబలం అంతా బాగుంది. సో, ఈ ముగ్గురి కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి గ్రహబలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారమే ముందుకు పోతాయి. అందులో సందేహం ఏం లేదు. మోడీ గారు కూడా ఇప్పుడు సహకరిస్తారు. ఇంతకు ముందు సహకరించినారా లేదా అనేటువంటిది మనం పక్కకు పెడితే ఇప్పుడు ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత కూడా ఉంది కదా రాష్ట్రం మీద. కాబట్టి అనుకూలవంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన విజన్ అనుకూలంగానే దానికి చేయాల్సినటువంటివి చేస్తారు. ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి దశగా ముందుకు తీసుకెళ్తారు. ఈసారి చాలా పకడ్బందీగా మొదట రాజధాని లేని రాష్ట్రము అనాథలాగా ఉండిపోయింది అనేటువంటిది కాకుండా ముందు రాజధాని నిర్మించడం అనేటువంటిది పొద్దున్నే చేసేటువంటి పని, దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారని నేను అనుకుంటున్నా. నాకున్న ఆలోచన. అలాగే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం జరగాల్సినవన్నీ ఒకటోటి మొదలు పెడతారు. ఉద్యోగ కల్పన అలాంటిది కూడా జరిగే అవకాశం ఉందా గురుగారు? ఎందుకంటే వైసీపీ ఓడిపోవడానికి అంటే చాలాసార్లు నేను చాలామంది జనంతో వాళ్ళతో మమేకమై అడిగినప్పుడు వాళ్ళు బయట తీసుకునేటప్పుడు డెవలప్మెంట్ లేకుండా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఉద్యోగ కల్పన లేకుండా ఉంది, ఇక్కడ చదువుకున్న వ్యక్తులకి సరైన ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగం దొరకట్లేదు అని ఒక రకమైన అసంతృప్తి అనేది చాలా ఎక్కువ కనిపించిందండి. సో అలాంటివి వీళ్ళ ఇప్పుడు గ్రహబల పరంగా మీరు ఆంధ్రప్రదేశ్ మంచిగా ముందుకు వెళ్ళబోతుంది అంటున్నారు కదండి. ఉద్యోగ కల్పన ఇలాంటివన్నీ బాగా జరిగే అవకాశం ఉందని భావించవచ్చా అండి? నేనేం చెప్తానంటేనండి, ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఏమిటి, విజన్ 2020 అని 1997లోను ఆ మాట ఆయన పెట్టుకున్నప్పుడు ఇదంతా హైటెక్ సిటీ కడుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఏమబ్బా అనుకున్నాం. నిజానికి ఇవాళ ఈ హైటెక్ సిటీ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చూస్తే ఏ ఫారిన్లోనో ఉన్నట్టుగా ఉంటుంది. అవునండి, వాస్తవమే. ఎన్ని మాట్లాడినా సంపద సృష్టించటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని నా భావన. కనుక యువత ఈసారి ఎక్కడికో వేరే చోట్లకు పారిపోనక్కర్లేదు. ఏ బెంగళూరుకో, ఏ మెడ్రాస్కో, ఏ హైదరాబాద్ కూడా రానక్కర్లేదు. అమరావతి చాలా గొప్పగా సంపద సృష్టించి అక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు కూడా దైవం అనుకూలించాలి, అన్ని రకాలుగా మేలు జరగాలి. ఆ లలితాంబికాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్లకు పరిపూర్ణముగా ఉండి సహకరించాలి అనే నేను కోరుకుంటాను. మా లాంటి వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి వాళ్ళందరూ కూడా. అంతే కదా గురువుగారు. అంటే జాతకం అనేటప్పుడు మనిషి పుట్టుక, జన్మ నక్షత్రం ఇలాంటివన్నీ చూసి చెప్తారు కదండి. ఒక ప్రాంతాన్ని బట్టి కూడా అంటే దానికి ఉండే అంటే విశేషాలను బట్టి కూడా జాతకం లేకపోతే అంటే ఇలా అభివృద్ధి చెందబోతుందని చెప్పే అవకాశాలు ఉన్నాయండి? చెప్తాము కదా. ఎందుకు అడుగుతున్నాను, చిన్న మాట చెప్తాను, అడగండి, మీరు అడగండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాగ అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది కాదంటలేదు. విశాఖపట్నం పరిస్థితి ఏంటి? ఎందుకంటే విశాఖపట్నం అనేది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు ఈసారి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి చాలా గొప్పగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తానన్నారు కదండి. చంద్రబాబు గారు సీఎం అయితే విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మీరు అంటే అక్కడుండే విశేషం బట్టి భావిస్తూ ఉన్నారు? మేము చెప్పడం కంటే కూడా ఒకటి
అంటే మాకు తెలిసినంత వరకు పేర్లను బట్టి అంటే దేనికి ప్రాధాన్యత, దేనికి సెకండరీ ఇది ఎట్లా అంటే, నాకున్న దీని ప్రకారంగా ఆ పేర్లను బట్టి చూసినప్పుడు మనకు విశాఖపట్నం అనేటువంటిది ఆర్థిక రాజధాని అవుతుంది. ఎందుకో చెప్తా మీకు. మామూలుగా ఇప్పుడు అమరావతి అనేటువంటిది రాజధాని అయితే అవుతుంది, మనకు రాజధాని అమరావతి చేస్తాం. విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు పెదవులు కలుస్తాయి. మనకు భారతదేశానికి కూడా మనకు బొంబాయి రాజధాని. బొంబాయి అనేటువంటిది కూడా ముంబై అన్న, బొంబాయి అన్న, బాంబే అన్న 2 సార్లు పెదవులు కలుస్తాయి. బకార శబ్దం ఆర్థిక రాజధాని. మీరు పైకి చూడండి, ముంబై అంటున్నాం లేదా బొంబాయి అంటున్నాం, బాంబే అంటున్నాం 2 సార్లు. అలాగే విశాఖపట్నం, వైజాగ్ అంటే మనం అన్నాం, అందుకే విశాఖపట్నం అనేటువంటిది 2 సార్లు. విశాఖపట్నము ఖచ్చితముగా, ఎందుకంటే సముద్రము ఉండటం చేయటము, కొంచెం వనరులు మామూలు ఎక్స్పోర్టు ఇంపోర్ట్ ఏదో ఉంటాయనేటువంటి మామూలుగా కూడా విశాఖపట్నానికి మంచి యోగం ఉంది. ఆర్థిక రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు కూడా డబ్బు సృష్టి అనేటువంటిది మంచి మంచి ఇవి అన్నీ కూడా తయారు చేసి చాలా సర్వాంగ సుందరంగా తయారవుతాయి. విశాఖపట్నం కూడా చాలా మంచి యోగవంతమైంది విశాఖపట్నం. ఈ రాజధాని అంటే అమరావతి ఉంటుంది, అమరావతి చేస్తారు. అలా 2 కూడా సమన్వయంగా గొప్పగా తయారవుతాయని నా భావన. ఇప్పుడు ఏది తక్కువగా చేయరు వాళ్ళు కూడా. ఇప్పుడు రాయలసీమను ఏదో చెయ్యాలి అని అనుకొని గొప్పగా చెయ్యాలనే కదా ఏదో చెందుతామని అన్నారు. ఏవో రోడ్లన్నీ విస్తరణ చేసి ఈసారి అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయండి, ఏం పర్వాలేదు, చేస్తారు, బాగానే ఉంటుంది, బాగుండాలనే కోరుకుందాం. అంటే 2029 అంటే 24 అయిపోయింది కాబట్టి 29లో మళ్ళీ ఎలక్షన్ నడుస్తుంది కదా. జగన్ గారు అప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని అంటే ఆయన గ్రహబల పరంగా ఏమైనా భావించే అవకాశం ఉండదు? చూద్దామండి, ఇంకా ఇప్పుడే కదా ఇది అయింది, అంటే కాదు ఇంకా సమయం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో చూసి కదా వాళ్ళని అనాల్సింది. అంటే విజయం సాధించడానికి గ్రహబలమే కాదు, వాళ్ళ చర్యలు కర్మ కూడా అంటే ఉండాలి అన్నది. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు గర్భగుడి, దేవాలయము మహోన్నతమైనటువంటిది. సరిగ్గా చేసే పూజారి లేకపోతే ఏం చేస్తామండి? దేవుడైనా ఏం చేస్తాడు? అభిషేకము, రుద్రనమకాలు రుద్రనమకము చెమకము చెప్పి అన్ని పద్ధతిగా చెప్పి చేసేటువంటి వాడు లేకపోతే దేవుడైనా ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడు, మరి ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను ఎలా వాడుకోవాలి అనుకునేటువంటి వాడుకునేవాడి యొక్క చాకచక్యం కదా. ఆ దేవాలయంలో నిరంతరము చేస్తున్నాడు. అక్కడికి పోతే పూజారి బాగా పలకరిస్తాడు, మన కోసం బాగా అర్చన చేస్తాడు, మన కోసం బాగా చేస్తాడు అనేటువంటి భావన వస్తే ప్రబుద్ధి రావడం జరుగుతుంది, దేవాలయము డెవలప్ అవుతుంది. అంతే కదండి. నేను ఒక ఇదిగా నేను చెప్పాల్సినటువంటి ఉపమానాలు చెప్తాను. అనవసరమైనటువంటివి పనికిరాని ఉపమానాలు నా నోటి నుంచి వస్తే అది బాగుండదు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేసేటువంటి ఇది కూడా ప్రజలు చూస్తారు కదా, మరి అది కూడా ఉండాలి కదా. మరి అందుకని 29 మళ్ళీ సంగతి ఇంకా ఇవాళ అయిపోతున్నాయి, ఇంకా ఎలక్షన్స్ ఇవాళ మన ఇవన్నీ కూడా సీట్లన్నీ కూడా ఇదవుతున్నాయి కనుక బాగుంటుంది, ఏం పర్వాలేదు. వీళ్ళు బాగా చేస్తారు, 5 ఏళ్ళు ముందు వీళ్ళు బాగా చేస్తారనేది ఆశిద్దాం. మళ్ళీ సంగతి అప్పుడు మళ్ళీ 1 సంవత్సరం ముందో 6 నెలల ముందో మొదలవుతాయి కదా. మనమే కూర్చుంటాం, మనమే చేస్తాం, ఏం పర్వాలేదు, చూద్దాం. ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని మీరు ముందే ఊహించారండి? నాకైతే ఉందండి, దేశంలో కావచ్చు, నాకైతే ఉందండి. అయితే మేము ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది నేను చెప్పలేదు. ఎందుకంటే ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పడానికి మేమేమి దగ్గరుండి ఓట్లు వేయించిన వాళ్ళం కాదు. కానీ లీడ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ ఏదైనా భారతీయ జనతా పార్టీ కనుసన్నలలో నడుస్తుంది ఇది వ్యవహారం అంతా అనేటువంటిది అయితే నేను సుస్పష్టంగా చెబుతూ వస్తూనే ఉన్నా మొదటి నుంచి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము చాలా అవసరము. ఆ అవసరము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. అంతే, ఏం లేదు అక్కడ, సింపుల్ అంతే. అదే చెప్పా మొదటి నుంచి, అదే చెప్పొస్తున్నా. అన్ని ఛానల్స్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వస్తారు అని చెప్తున్నా.